మనం పోటీ చేయాలా లేదా అని మనం నిర్ణయించుకుంటాం. గెలిపిస్తే ప్రజల పార్టీ మనగడ ఉంచాలా లేదా అని ప్రజలు నిర్ణయించాలి తప్ప పట్టుమని 10 మంది మీరు ఎవరు ఉండాలి, ఎవరు పోవాలి, ఎవరు రావాలని చెప్పేటువంటి రైటు మనకు లేదు అని ప్రజలు తిరస్కరించినాడు. ఆ జెండా ఆ ప్రాంతంలో ఉండదనేటువంటి విషయం మీకు స్పష్టంగా తెలిసినప్పుడు ప్రజల ముందుకు వెళ్ళేటువంటి అవకాశాన్ని మనం ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు ఆ ధైర్యం చేయడం లేదు? ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు వాళ్ళు చైతన్యం చేస్తుంటే ఎందుకు మీకు ఇబ్బందులు కలుగుతున్నాయి అని చాలా సూటిగా అడుగుతున్నా. ఎవరు ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవచ్చు, తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పొచ్చు. తెలంగాణకు వ్యతిరేకంగా కనుక వాళ్ళు ఏమైనా చర్యలు చేస్తే అది ఆధారాలతో నిరూపించి అప్పుడు మీరు మాట్లాడండి, దానికి ఒక అర్థం ఉంటుంది. అలాంటివి కాకుండా ఏ పార్టీ ఉండాలన్నా ఉండొద్దు అని కొంతమంది వ్యక్తులు పదే ప్రకటనలు చేయడం శ్రేయస్కరం కాదు అని సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ హక్కు అన్ని పార్టీల మనగడ తెలంగాణ గడ్డల. ఇలా తెలంగాణను వ్యతిరేకించినటువంటి అనేక పార్టీలు మనగడ ఉంది. ఎంఐఎం పార్టీ ఇక్కడనే ఉన్నది, సిపిఎం పార్టీ ఇక్కడనే ఉన్నది. అనేక మంది వ్యక్తులు ఉన్నటువంటి ఎవరి గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ తెలుగుదేశం గురించో, పవన్ కళ్యాణ్ గురించో, మిగతా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారండి? అంటే ఈ పార్టీలు అంటే భయమా? తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఈ ప్రాంతంలో వస్తే గడీలు భూస్వాముల యొక్క గడీలు కలుగుతాయి అనేటువంటి భయం ఉందా అని చాలా సూటిగా అడుగుతున్నా. ఈ మధ్యన ఒక పార్టీ పెట్టింది, తండ్రిని ప్రశ్నించు, తండ్రి అవినీతి అక్రమాలు ఉంటే ఆధారాలు ఇచ్చి మరోసారి జైలుకు పెట్టాడు చేయి, నువ్వు ప్రపంచవ్యాప్తంగా నువ్వు లిక్కర్ బిజినెస్ చేయొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ గడ్డ మీద ఉండొద్దు అని చెప్పేటువంటి రైట్ లేదు. ఇలా నువ్వు కూడా నన్ను ఆశీర్వదించమని ఒక పార్టీ పెట్టి ప్రజలను తిరుగుతున్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే మీరు కూడా ఉంటారు. ఈ పార్టీ కూడా ప్రజలు ఎవరైనా ఈ భారత ప్రజాస్వామ్యంలో ఉన్నట్టు ఆ పార్టీల మనుగడ మీదనే ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజలు ఆశీర్వదించిన వారు మాత్రమే రాజకీయాల్లో ఉంటారు. అది ప్రజలకు వదిలేయాలి విజ్ఞత. కానీ మీరు మాటలు అదుపు తప్పి మాట్లాడేటువంటి వైఖరి మానుకోవాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఏ పార్టీ కూడా ఈ గడ్డ మీద ఉండి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఏ పార్టీలో ఉన్న తెలంగాణ బిడ్డనైనా ఊరుకోవడానికి సిద్ధంగా ఉండడు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాల మధ్య సమస్యలు ఉంటే కేంద్రం పరిష్కారం చేస్తుంది, చట్టబద్ధమైనటువంటి సంస్థలు ఉన్నాయి. కానీ వ్యక్తిగతంగా దాడులు కొలిపేటువంటి భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసి మీడియా ద్వారా, సోషల్ మీడియాల ద్వారా విపరీతమైన ప్రలోభాలు సృష్టించేటువంటి ప్రయత్నాన్ని మనం అంత మిక్కిలుగా మానుకోవాలని, భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో ఈ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తుంది. మరోసారి చెప్తున్నా, కలిసి వచ్చే పక్షాలతోటి తెలంగాణ ప్రజల హితం కోసం, సమాజం కోసం పనిచేసే ఏ రాజకీయ పార్టీ వచ్చినా, పవన్తో సహా అందరు ఎవరు వచ్చినా వారందరినీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం వారందరితో కలిసికట్టుగా ముందుకు పోతుందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.